ఉండాలా వద్దా? ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ హాల్లో ఎన్డీఏ పక్ష మీటింగ్ లో ఒక చక్కటి మాట చెప్పారు. ఒక ప్రభుత్వాన్ని నడిపించడానికి మెజారిటీ ఉంటే సరిపోతుంది, ఒక దేశాన్ని నడిపించాలంటే అందరి ప్రజల యొక్క భాగస్వామ్యంతోనే ముందుకెళ్ళాలి. సబ్కా సాత్ సబ్కా వికాస్. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వర్తిస్తుంది. ప్రభుత్వాన్ని నడిపించడానికి 164, 151 అక్కర్లేదు, 88 ఉన్నా సరిపోతుంది. కాకపోతే రాష్ట్రాన్ని, ప్రజల్ని నడిపించాలంటే 5.5 కోట్ల ప్రజలు మొత్తం తీసుకెళ్తేనే కానీ అభివృద్ధి సాధ్యం కాదు. నీకు నచ్చని వాళ్ళ మీద వాళ్ళు చేశారు కదా అని చెప్పి మనం చేసి, వాళ్ళు ఏది చేశారని మనం చేస్తే ఇంకా చట్టాలు ఎందుకు? ప్రజలు మార్పు కోరుకుంటూ ఎందుకు? నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్సలెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. వారు ఏమన్నారు? ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చారని చెప్పి ఆ యొక్క అహంకారాన్ని మీ తలకెక్కించుకోవద్దన్నారు. ఈ యొక్క విజయాన్ని ఒక సేవాభావంగా తీసుకుని పునరంకితం కావాలన్నారు. వ్యవస్థల మీద మీరు దాడులు చేస్తే ఆ వ్యవస్థలే తిరిగి మిమ్మల్ని కాటేస్తది. పదవులు శాశ్వతం కాదు. అద్భుతమైన స్టేట్మెంట్. ఈనాడు పేపర్లను చూడండి. నాయకులు, కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ఒకసారి చదవండి. పదవులు శాశ్వతం కాదని చెప్పారు. శాశ్వతంగా ఎన్డీఏ కూటమి ఉంటుందా పరిపాలనలో? రేపు వాళ్ళు వస్తారు. అప్పుడు నా ఇంటి మీద, రవికిరణ్ ఇంటి మీద, రామకృష్ణ ఇంటి మీద దాడి చేస్తే ఈ స్వల్పంగా జరిగింది, చిన్న చిన్న చెదురు మెదులు జరిగినాయి అంటే నా తల పగిలిపోతే అంతే కదా, నా చెయ్యి కాటైపోతే అంతే కదా, రామకృష్ణ గారి కాలు విగిపోతే అంతే కదా. అది స్వల్ప ఎలా అవుతుంది? ఏదైనా సరే ఒక చట్టం ఉంది దేశంలో. పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు 4వ తారీఖు సాయంత్రమే. కక్షలో ప్రతీకారక సమయం కాదు ఇది. నాకు ఈ మెజారిటీ చూస్తే భయం వేస్తుంది. అత్యంత బాధ్యతాయుతంగా ఉండాలి. నాకు వైసీపీ పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి కక్ష లేదు. కేవలం విధానపరమైన అంశాల మీద డిఫర్ అయ్యామంతే. రాష్ట్రాన్ని కలిసికట్టుగా అభివృద్ధి ప్రదంలో నడిపించుకుందాం అన్నారు. అద్భుతమైన స్టేట్మెంట్ 4వ తారీఖు సాయంత్రం ఇచ్చారండి. మన పార్టీ అధినేతలు అత్యంత పారదర్శకంగా, అత్యంత బాధ్యతాయుతంగా ఎంతో అనుభవాలు రంగరించి చెప్తుంటే కింద స్థాయి కార్యకర్తలు ఎవరన్నా చేస్తున్న విషయాలు, దాడులు చేస్తున్నాయి, చాలా తప్పు. అసలు ప్రజలు మనకు మ్యాండేట్ ఎందుకు ఇవ్వాలి? గతంలో చేసినవన్నీ పోలీస్ స్టేషన్ కి వెళ్తే, కేసు పెట్టడానికి వెళ్తే మన మీదే కేసులు పెట్టారు పోలీసులు. అదే పని ఇప్పుడు చేయాలా మళ్ళీ? అవన్నీ వద్దని కదా ప్రజలు, అవన్నీ వద్దని కదా. 151 ఇచ్చిన